నిజామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి సోదరులు నమస్కారం తెలియజేస్తూ ఇవాళ రోజు భారతదేశ చరిత్రలోనే ఒక అమూల్యమైనటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూతోని, మహాత్మా గాంధీని, సుభాష్ చంద్రబోస్తోని భుజం కలిపి ఉద్యమంలో పాల్గొన్న వల్లభాయ్ పటేల్ గారి 150వ పుట్టినరోజు. దేశానికి స్వాతంత్రం వచ్చినాక 565 సంస్థానాలను ఇక్కడ దేశంగా చేయడం కోసం జూనాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ ఈ 3 దేశాలు ఆనాడు అది పాకిస్తాన్లో కలుస్తామంటే మరి నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ముంగట పెట్టి దేశాన్ని ఒక్కటిగా చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. మరి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలనే ముందుకు తీసుకుపోయి దేశాని కోసం, దేశ యూనిటీ కోసం ప్రాణ త్యాగం కూడా చేసింది. అంటే ఇద్దరి మనస్తత్వాలు, ఇద్దరు వ్యక్తిత్వాలు, ఆయన ఐరన్ మ్యాన్, ఈయన ఐరన్ లేడీ అని చరిత్రలో పేరుగాంచినటువంటి గొప్ప నాయకులు ఇద్దరి ఆయన పుట్టినరోజు, ఈయన వర్ధంతి రోజు మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఇందిరాగాంధీ గారి గురించి ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే దేశంలో సంక్షేమ పథకాలు రావడానికి 44వ రాజ్యాంగ సవరణ చేసి ఆమె సోషలిస్ట్ వెల్ఫేర్ అనేటువంటి ఒక రాజ్యాంగ సవరణ చేస్తే మరి దేశంలో పేదవాళ్లకు, దేశంలో అధికారులు ఉన్న వాళ్ళను కూడా ఐఏఎస్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కావడానికి, ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల ఆర్థిక భద్రత అన్నీ చేయగలిగింది. కాబట్టి సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశం మనది. అంటే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా ఇలా రాగలిగిందంటే ఆనాడు నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ గారు వేసిన ఫౌండేషన్లను వీళ్ళు ముందుకు తీసుకుపోయారు. వాళ్ళ ఈమె కొడుకు రాజీవ్ గాంధీ వాళ్ళ ఇక్కడ ఉండి అమెరికాలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కలర్ టీవీలు, సెల్ ఫోన్లు ఇంకా డెవలప్ చేసి ఆయన కూడా ప్రాణత్యాగం చేశారు. శ్రీలంక తీవ్రవాళ్ళతో త్యాగాలు చేసిన కుటుంబం ఉన్నది. కాబట్టి దేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళను, దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళను, దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీని మన ప్రజలంతా గౌరవించాలి, గుర్తించాలి తెలియజేస్తూ మరి వల్లభాయ్ పటేల్ చాలా గొప్పవాడు. వల్లభాయ్ పటేల్ గురించి ఇక్కడ నేను మాట్లాడితే బాగుండదు. ఏదైనా సందర్భాలు విధంగా చెప్తా. వాళ్ళు కొందరు పార్టీ పేరు పెట్టుకున్నారు. ఆ పార్టీ మూల సిద్ధాంతాలనే వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత తప్పబడ్డాక నిషేధించారు. ఇవాళ ఇలాంటి విషయాలు పెట్టుకుంటే భారతీయులం అని పెట్టుకోవాలి, తప్పే లేదు. కానీ ఇవన్నింటినీ ఒక పార్టీలకు, ఒక వ్యక్తులకు, ఒక సంస్థలకు వర్గపెట్టే ప్రయత్నం చేస్తే అది మీ ఇష్టం. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ప్రధానిగా చేసిండు, ఎప్పుడు క్యాబినెట్లో దేశ స్వాతంత్రంలో ప్రధాన భూమిక చేసిండు. తర్వాత ఈ దేశాన్ని యూనిటీ ఆఫ్ కంట్రీ 565 దేశాన్ని ఒక దేశంగా చేయగలిగాడు. అలానే 1950 ఆగస్టులో చనిపోయాడు. స్వతంత్రం వచ్చినాక 47లో స్వతంత్రం వస్తే 50లో ఎన్నికల కన్నా ముందే చనిపోయాడు. ఆయన భారత ప్రధానమంత్రి అవుతుండే ఆయన కానియకుండా చేశారు అనేటువంటి కొన్ని అసలేని వాదనలు. మరి మొత్తం దేశమంతా రథాలు పట్టుకొని తిరిగిన ఆయన ఎందుకు చేయలే? భారత ప్రధానమంత్రి ఇట్లా పడుకున్న వాళ్ళకి చేసారు మాట్లాడితే సందర్భంగా బాగుండని, వాస్తవాలు ప్రజలు గ్రహించాలని సందర్భంగా ఇద్దరు గొప్ప నాయకుల గురించి ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసుకోవాలి. వాళ్ళ ఆలోచనలో మనం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైన భారతీయులుగా మనం గౌరవించబడతాం తెలియజేస్తూ ఇట్లా సోదరులకు, సోదరి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ అమర హే ఇందిరా గాంధీ, అమర హే ఇందిరా గాంధీ.
కొనసాగిద్దాం ఇందిరాగాంధీ గారి ఆశయాలను. కొనసాగిద్దాం ఇందిరాగాంధీ గారి ఆశయాలను.